హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం తెలుగు వ్యాకరణానికి సంబంధించి 25 ముఖ్యమైన బిట్స్. ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు టెట్ అండ్ డిఎస్సిలో రిపీట్ అయిన బిట్స్, టాప్ 25 బిట్స్ అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు మీ క్విజ్ ఆన్సర్స్ ఎలా పెడతారంటే ఓన్లీ సింగిల్ మెసేజ్ అండి. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, కింద కామెంట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చక్కగా ఇలాగా 1.a 2.c అలాగా ఏ ఆన్సర్ అయితే అది పెట్టండి. ఒక్క మెసేజ్లో, సింగిల్ మెసేజ్లో మొత్తం 25 బిట్స్ అయితే అటెంప్ట్ చేయండి. ఆర్ఎల్స్ అలా చేయకపోతే కనుక డైరెక్ట్గా క్వశ్చన్తో సంబంధం లేదండి, డైరెక్ట్గా ఫస్ట్ది నేను అడుగుతాను కదా, వెంటనే మీ ఆన్సర్ ఏ అయితే ఏ, బి అయితే బి, అలా లైన్గా కామర్స్ పెట్టేసి మొత్తం 25 కూడా అటెంప్ట్ చేయండి. అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది కౌంట్ చేయడానికి, మీకు మార్క్స్ ఇవ్వడానికి కూడా. ఆల్రెడీ క్విజ్ 1 అయితే పెట్టుకున్నాం కదా తెలుగు వ్యాకరణానికి సంబంధించి. మీరు ఏం చేశారంటే ఒక్క ఆన్సర్ ఒక్కొక్క కామెంట్ పెట్టారు. ఓకే పోనీ అలాగైనా నేను కౌంట్ చేద్దామని చెప్పి చూస్తే క్వశ్చన్ నెంబర్ ఉండట్లా. ఏంటంటే మీరు ఏం చేశారంటే నన్ను కన్ఫ్యూజ్ చేశారండి. నేను క్వశ్చన్స్తో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కాదు, మీరే మీ ఆన్సర్స్తో నన్ను కన్ఫ్యూజ్ చేశారు. అందుకనే ఈసారి నేను ముందే చెప్తున్నాను, ఇలా పెట్టండి ఒక సింగిల్ మెసేజ్లో. అప్పుడు తెలుస్తుంది నేను ఎన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశాను, నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీకు తెలుస్తుంది. ఓన్లీ సింగిల్ కామెంట్, ఓకేనా? నేను ఎప్పుడు అడుగుతాను కదండి. ప్లీజ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ వీడియో చూడండి. మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద క్విజ్. ఫస్ట్ క్వశ్చన్, పిల్లి పాలను తాగింది అనే వాక్యంలో కర్మ ఏది? ఆప్షన్ ఏ పిల్లి, ఆప్షన్ బి పాలను, ఆప్షన్ సి తాగింది, ఆప్షన్ డి పిల్లి పాలను. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. ఇక్కడ ఏం అడిగారండి మనల్ని? కర్మ ఏది అని అడిగారు. ఎప్పుడైనా సరే మనకి క్వశ్చన్లో మనం కర్మ అయినా కర్త అయినా ఏదైనా అడిగినప్పుడు ఫస్ట్ అసలు క్రియ ఏంటో చూసుకోవాలండి, అంటే పని ఏంటో చూసుకోవాలి. ఇక్కడ పని ఏముంది? పిల్లి పాలను తాగింది. తాగింది అనేది క్రియ, పని కదా. ఆ పని జరగడానికి కారణమయ్యిందే కర్మ అండి. ఆ పని చేసిన వాడు కర్త అండి, ఓకేనా? ఇక్కడ కర్మ ఎవరండి? పాలను అండి. ఎందుకంటే పిల్లి పాలు తాగింది కదా, అంటే పిల్లి అనేది కర్త, ఓకేనా? పిల్లి అనేది కర్త. మనకి కర్మ అడిగారు కదా, పిల్లి కాదు. తాగింది అనేది క్రియ కదా, క్రియ కూడా కాదు. ఏముందండి? పాలను. పాలను అనేది కర్మ అండి. సెకండ్ క్వశ్చన్, పుస్తకము అనే పదంలో ము ఏమిటి? ఆప్షన్ ఏ ప్రత్యయం, ఆప్షన్ బి విభక్తి, ఆప్షన్ సి సంధి, ఆప్షన్ డి క్రియ. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. పుస్తకము అని ఇచ్చారు, ఇందులో లాస్ట్లో మూ ఉంది కదా, పుస్తకములో మూ ఉంది కదా, ఆ మూ అనే పదం ఏమిటి అని అడిగారు. ఏంటండి ఆ మూ అనేది? ప్రత్యయాలే కదా, మూ అంటే ప్రత్యయాలే కదా. ఏమున్నాయండి మనకి? ప్రథమ విభక్తి, మూడు, ఊలు, ద్వితీయ విభక్తి, నేను, లా, కూర్చి గురించి వస్తాయి కదా. మనం విభక్తులు, ప్రత్యయాలు మన ఛానల్లో పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి చేసుకున్నామండి. ఒకసారి వెళ్ళి చూడండి ఎవరైనా చూడకపోతే. మూ అనేది ప్రత్యయం అండి. ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మూడో ప్రశ్న, అమ్మాయి పూలు కోసింది అనే వాక్యంలో పూలు ఏది? ఆప్షన్ ఏ నామవాచకం, ఆప్షన్ బి క్రియ, ఆప్షన్ సి సర్వనామం, ఆప్షన్ డి విశేషణం. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. మనకి ప్రశ్నలో ఏమి ఇచ్చారండి? పూలు అనేది ఏదని ఇచ్చారండి. అమ్మాయి పూలు కోసింది. పూలు అనేది ఏంటండి? నామవాచకమా, క్రియానా, సర్వనామా, విశేషణమా? ఇక్కడ అమ్మాయి అనేది నామవాచకం, తెలుసు కదా, పేర్లన్నీ నామవాచకం. కోసింది అనేది క్రియ, అంటే అది ఒక పని కదా. పూలు అనేది నామవాచకం అండి. వస్తువులు, స్థలాలు, పూలు, జంతువులు, ఈ పేర్లన్నీ తెలిపేది నామవాచకాలండి. పూలు అనేది నామవాచకం. ఆన్సర్ ఈస్ నామవాచకం, ఓకేనా? తర్వాత నాలుగో ప్రశ్న, 2 లేదా అంతకన్నా ఎక్కువ పదాలు కలిసి ఒక సమస్త పదంగా ఏర్పడే ప్రక్రియ ఏది? ఆప్షన్ ఏ సంధి, ఆప్షన్ బి సమాసం, ఆప్షన్ డి విభక్తి, ఆప్షన్ డి ప్రత్యయం. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. 2 లేదా అంతకన్నా ఎక్కువ పదాలు కలిసి ఒక సమస్త పదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటారండి. ఒక 2 పదాలు తీసుకుందామండి, రాజు, కుమారుడు. ఇవి 2 పదాలు కలిపితే ఒక సమస్త పదం ఏర్పడిద్ది కదా, ఒక పెద్ద పదం ఏర్పడిద్దిగా, రాజకుమారుడు. ఈ సమాసం యొక్క విగ్రహవాక్యం ఏంటి? రాజు యొక్క కుమారుడు. సమాసం పేరేంటి ఈ విగ్రహవాక్యానికి? షష్ఠి తర్పుష్ట సమాసం అండి. యుక్క వచ్చింది కదా, యుక్క వస్తే షష్ఠి తర్పుష్ట సమాసం, ఓకేనా? 2 లేదా అంతకన్నా ఎక్కువ పదాలు కలిసి ఒక సమస్త పదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటారు, ఓకేనా? నెక్స్ట్ 5వ ప్రశ్న, సంధి పదాన్ని విడదీయడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సంధి, ఆప్షన్ బి సమాసం, ఆప్షన్ సి సంధి విచ్ఛేదం, ఆప్షన్ డి ప్రత్యయం. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. మనకి క్వశ్చన్లోనే ఉంది కదా, విడదీయడాన్ని ఏమంటారండి? విచ్ఛేదమే కదా, సంధి విచ్ఛేదం. సంధి పదాన్ని విడదీయడాన్ని సంధి విచ్ఛేదం అంటారు, ఓకేనా? నెక్స్ట్ 6వ ప్రశ్న, కన్నులో నలుసు అనే జాతీయం అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ చాలా ఇష్టం, ఆప్షన్ బి చిన్నదైన బాధ కలిగించేది, ఆప్షన్ సి చాలా ఆనందం, ఆప్షన్ డి ఎక్కువ సంపద. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. కన్నులో నలుసు అంటే ఏంటండి? కన్ను అంటే ఇదే కదా, మన కన్నులో నలుసు పడింది అంట మనం చాలా సందర్భాల్లో. అంటే ఏంటండి నలుసు అంటే ఏంటి? ఒక చిన్న రేణువు అండి. మన కంట్లో ఎంత పెద్దవి పడతాయా? కాదు కదండి, చిన్న రేణువు పడితే దాన్ని నలుసు అంటారండి. మన కంట్లో చిన్న నలుసు పడినా అది ఎలా అనిపించిందండి? చాలా బాధగా ఉంటుంది. అసలు కన్నీళ్ళు వచ్చేస్తాయి కదా, కంట్లో ఏదైనా చిన్నది పడితే ఎంతో బాధపడతాం కదా. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఎవరైనా ఒక చిన్న మాట అంటే అది మన మనసుకు చాలా పెద్ద బాధను కలిగిస్తుందండి అనే ఒక సందర్భంలో ఉపయోగపడతాడు కంటిలో నలుసు అని. నువ్వు అన్న మాట నాకు
చిన్నదైనా సరే నా మనసుకు ఎంతో బాధ కలిగింది అనే సందర్భాల్లో కన్నులో నలుసు అనే జాతీయం అర్థం వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే చిన్నదైన బాధ కలిగించేది అని. ఓకేనా. నెక్స్ట్ 7వ ప్రశ్న, ఒకే అక్షరం లేదా శబ్దం పదే పదే రావడం వల్ల అందం కలిగించే అలంకారం ఏది? ఆప్షన్ ఏ ఉపమా అలంకారం, ఆప్షన్ బి యమక అలంకారం, ఆప్షన్ సి అనుప్రాస అలంకారం, ఆప్షన్ డి రూపక అలంకారం. మీ ఆన్సర్ ఏంటది కామెంట్లో చెప్పండి. మనకి ప్రశ్నలో ఏముందండి, అలంకారం ఏదని అడుగుతున్నారు కదా. అలంకారం అంటే ఏంటంటే అలంకరించేదండి. ఇప్పుడు మనం ఉన్నామండి, మనం అందంగానే ఉంటాం కదా, కానీ మన అందాన్ని ఇంకా రెట్టింపు చేయాలంటే మనం ఏం చేస్తాం, నగలు వేసుకుంటాం. నగలు వేసుకోవడం వల్ల మన అందం రెట్టింపు అవుతుంది. అలాగే కవిత్వానికి పద్యానికి అందం ఆకర్షణ కలిగించేయే ఈ అలంకారాలు. ఓకేనా. ఇక్కడ ఏం అడిగారండి, ఒకే అక్షరం లేదా శబ్దం పదే పదే రావడం వల్ల అందం కలిగించే అలంకారం ఏదంటే అనుప్రాస అలంకారం అండి. ఫర్ ఎగ్జాంపుల్ గలగల గోదావరి. ఇదేం జరుగుతుందండి, గా అనే హల్లు రిపీట్ అవుతుందండి. ఒకే అక్షరం లేదా శబ్దం లేదా హల్లు రిపీటెడ్గా వస్తే అది అనుప్రాస అలంకారం. ఓకేనా. నెక్స్ట్ 8వ ప్రశ్న, ఉపమేయాన్ని ఉపమానంగా నేరుగా చెప్పే అలంకారం ఏది? ఆప్షన్ ఏ ఉపమా అలంకారం, ఆప్షన్ బి రూపక అలంకారం, ఆప్షన్ సి అనుప్రాస అలంకారం, ఆప్షన్ డి యమకం. ఈ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. ఇది చాలా ఈజీ అండి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ అసలు మనం ఉపమేయం అంటే ఏంటి, ఉపమానం అంటే ఏంటో తెలుసుకుంటే మనకి ఏ అలంకారం అనేది ఈజీగా గుర్తుపట్టచ్చు. ఉపమేయం అంటే దేనితో పోల్చబడుతుందో అది ఉపమేయం అండి, దేనితో పోలుస్తామో అది ఉపమానం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఆమె ముఖం చంద్రుడు, ఆమె ముఖం చంద్రుడు అంటే ఇక్కడ ఏం జరిగింది, ముఖాన్ని చంద్రుడితో పోలుస్తున్నారు. అవును కదా, ఆమె ముఖం చంద్రుడిలాగా ఉందని చెప్పి పోలుస్తున్నారు. ఇక్కడ ఉపమేయం ఏంటంటే ముఖం అండి, దేన్ని పోల్చబడుతుందో అది ఉపమేయం, దేనితో పోలుస్తున్నారో అది ఉపమానం. చంద్రుడితో పోలుస్తున్నారు కదా, ఉపమేయం ముఖం, ఉపమానం చంద్రుడు. ఉపమేయాన్ని ఉపమానంగా నేరుగా చెప్పే అలంకారం మనకి అది రూపక అలంకారం అండి. ఆమె ముఖం చంద్రుడు అంటే అది రూపక అలంకారం. ఉపమేయాన్ని ఉపమానంగా నేరుగా చెప్పే అలంకారం రూపక అలంకారం. ఓకేనా. నెక్స్ట్, పద్యాన్ని ఘనాలుగా విభజించి యతి ప్రాసలను గుర్తించే శాస్త్రం ఏది? ఆప్షన్ ఏ అలంకార శాస్త్రం, ఆప్షన్ బి ఛందస్సు శాస్త్రం, ఆప్షన్ సి వ్యాకరణ శాస్త్రం, ఆప్షన్ డి నిఘంటువు. మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్లో పెట్టండి. ఇక్కడ మనకి ప్రశ్న ఏముందండి, పద్యాన్ని గణాలుగా విభజించి. పద్యాలు అంటే తెలుసు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుడుకు మింగావా, ఇది ఒక పద్యమే కదండి. ఇక్కడ ఏమడిగారు, గణాలుగా విభజించి అంటే గణాలుగా. ఒక గణం అంటే 3 అక్షరాలండి, ఒక గణం అంటే 3 అక్షరాలు. చిట్టి చిలకమ్మలో 3 అక్షరాలు తీసుకోవాలండి. చిట్టి చిలకమ్మ ఈ 3 అక్షరాలు కలిపితే ఒక గణం అండి. ఈ 3 అక్షరాలు ఒక గణం. విభజించి అన్నారు కదా, పద్యాన్ని గణాలుగా విభజించి అంటే పద్యంలో 3 అక్షరాలుగా విభజిస్తే వాటిని గణాలు అంటారు. అర్థమైందా? యతి అంటే ఏమిటంటే మనం ఇప్పుడు పద్యం చదువుతాం కదండి, పద్యం చదివేటప్పుడు ఒక నిర్దిష్టమైన స్థానంలో మనం గనక విరామం, ఆ నియమం ప్రకారం విరామం ఆపుతాం కదా, కంటిన్యూగా చదవం కదా, అలా ఆపిన దాన్ని యతి అంటారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిన తోటకెళ్ళావా అలా చదవం కదండి, విరామం ఇస్తాం. ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతాం, ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుందిగా, అలాగే మన పద్యాల్లో కూడా ఒక యతి ఉంటుందండి. ఎక్కడ చదవాలో కాదు, ఎక్కడ ఆపాలి అనేది కూడా ఒక యతి ఉంటుంది పద్యాల్లో. ఎలా అంటే చిట్టి చిలకమ్మ ఆపాము, అమ్మ కొట్టిందా ఆపాము, తోటకెళ్ళావా ఆపాము, అలా విరామం ఇస్తున్నాం కదా. ఒక నిర్దిష్టమైన స్థానంలో ఒక ఎక్కడ ఆపాలో అక్కడ మనం ఆపుతున్నాం కదా, దాన్నే యతి అంటారండి, విరామాన్నే యతి అంటారు. ఓకేనా. నెక్స్ట్, ప్రాసలను గురించే శాస్త్రం. ప్రాస అంటే మనకి ఛందస్సు నియమం ప్రకారం ఎక్కడైతే రిపీటెడ్గా వచ్చే అక్షరాలనే ప్రాస అంటారండి. ఇప్పుడు గలగల గోదావరి అలా మనం ఇంకా చెప్పుకున్నాం కదా, అంటే గల గల గా అనే ఒక హల్లు రిపీట్ అవుతుంది కదా, కొన్ని పద్యాల్లో అలా రిపీట్ అవుతాయి కదా, ఆ ఛందస్సు నియమం ప్రకారం, ఆ పద్యం నియమం ప్రకారం ఒక నిర్దిష్టమైన స్థానంలో గనక అలా రిపీట్ అయితే దాన్ని ప్రాస అంటారండి. పద్యాన్ని గణాలుగా విభజించి యతి ప్రాసలను గుర్తించే శాస్త్రం ఏంటంటే ఛందస్సు శాస్త్రం అండి. ఓకేనా, ఛందస్సు శాస్త్రం. గురువుకి వ్యతిరేక పదం ఏది? ఆప్షన్ ఏ శిష్యుడు, ఆప్షన్ బి లఘువు, ఆప్షన్ సి పెద్ద, ఆప్షన్ డి చిన్న. మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్లో పెట్టండి. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజ్ అవుతారండి, గురువు అంటే ఉపాధ్యాయుడు కదా, గురువు శిష్యుడు అని చెప్పి పెడతారండి. శిష్యుడు అనేది రాంగ్ ఆన్సర్. నా తెలుగు వ్యాకరణంలో గురువు అంటే యు అండి, లఘువు అంటే ఇదండి. గురువుకు వ్యతిరేక పదం లఘువు అండి. ఓకేనా, ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నోరు జారడం అనే జాతీయానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ ఎక్కువగా మాట్లాడడం, ఆప్షన్ బి పొరపాటున మాట బయటపడడం, ఆప్షన్ సి భోజనం చేయడం, ఆప్షన్ డి కోపంగా మాట్లాడడం. మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్లో పెట్టండి. నోరు జారడం అనే జాతీయం అర్థం ఏంటండి? పొరపాటున మాట బయట పెట్టడాన్ని నోరు జారడం అంటారండి. ఏదైనా సర్ప్రైజ్ ఎవరికైనా ఇవ్వాలనుకో, వెళ్ళిపోయి వాళ్ళ ముందు ఇది నీకు ఇస్తున్నాము అని చెప్పేసామనుకోండి, నోరు జారినట్టే కదా. ఆ సందర్భాల్లో నోరు జారడం అనే ఒక జాతీయాన్ని ఉపయోగిస్తామండి. పొరపాటున ఆ మాట బయట పెట్టేదాన్నే నోరు జారడం అంటారు. ఓకేనా.
కరం అనే పదానికి నానార్థాలు ఏమిటి? ఆప్షన్ ఏ చెయ్యి పన్ను, ఆప్షన్ బి కన్ను చెవి, ఆప్షన్ సి కాలు చెయ్యి, ఆప్షన్ డి పన్ను కన్ను. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. కరం, కరం అంటే ఏంటండి? చెయ్యే కదా. కరం అంటే చెయ్యి. మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, చెయ్యి. ఇక్కడ ఇంకోటి పన్ను ఉంది కదా. పన్ను అంటే ఏంటంటే మీరు అనుకునే పన్ను కాదండి. పన్ను అంటే శిస్తు అండి. శిస్తు కట్టడం అంటారు కదండి. పన్ను కట్టడం, ప్రభుత్వానికి మనం ఏం చేస్తాం? పన్ను కడుతున్నాం. కరం అంటే చెయ్యి. ఇంకో నానార్థం ఏంటంటే పన్ను. కన్ను, కరం, చెయ్యి, పన్ను. ఓకేనా? పెద్ద ఇల్లు అనే పదబంధంలో పెద్ద ఏది? ఆప్షన్ ఏ నామవాచకం, ఆప్షన్ బి సర్వనామం, ఆప్షన్ సి విశేషణం, ఆప్షన్ డి క్రియ. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. పెద్ద ఇల్లు అండి. ఇల్లు ఎలా ఉందండి? పెద్దగా ఉందంట. అంటే ఇక్కడ పెద్దగా ఉంది అని ఏం చెప్తున్నారు? ఆ ఇల్లు యొక్క లక్షణం చెప్తున్నారు. ఆ ఇల్లు యొక్క గుణాన్ని తెలుపుతున్నారు. అంటే అది విశేషణం అండి. దాని యొక్క రంగు, దాని యొక్క రుచి, దాని యొక్క షేప్స్, దాని యొక్క మార్పులు ఇవన్నీ మనకి తెలియజేసేది ఏంటంటే విశేషణమేగా. ఇల్లు పెద్దగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ పెద్ద అనేది విశేషణం. ఓకేనా? ఛందస్సులో 3 అక్షరాల సమూహాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ యతి, ఆప్షన్ బి ప్రాస, ఆప్షన్ డి ఘనం, ఆప్షన్ డి పాదం. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. మనం ఇందాకే కదా జస్ట్ చెప్పుకున్నాము. 3 అక్షరాల సమూహాన్ని ఏమంటారండి? ఘనం అంటారండి. ఛందస్సులో 3 అక్షరాల సమూహాన్ని ఘనం అంటారు. ఓకేనా? ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. చెట్టు పదానికి సరైన బహువచనం ఏది? ఆప్షన్ ఏ చెట్టులు, ఆప్షన్ బి చెట్లు, ఆప్షన్ సి చెట్టుకు, ఆప్షన్ డి చెట్టును. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. చెట్టు అండి. చెట్టు బహువచనం ఏంటి? చెట్లు. చెట్టులు కాదండి. ఆప్షన్ ఏ. చాలామంది చెట్టులు అనుకుంటారు. చెట్టులు కాదండి, చెట్టు, చెట్లు. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. 16వ ప్రశ్న అండి. చంద్రుడికి పర్యాయ పదం ఏది? ఆప్షన్ ఏ బాణుడు, ఆప్షన్ బి శశి, ఆప్షన్ సి అనలుడు, ఆప్షన్ డి పవనుడు. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. చంద్రుడికి పర్యాయ పదం ఆప్షన్ బి శశి అండి. ఇక్కడ ఆప్షన్ ఏ బాణుడు ఉంది కదా. బాణుడు అంటే మనకి సూర్యుడు అండి, చంద్రుడు కాదు. అనలుడు అంటే అర్థం అగ్ని అండి. పవనుడు అంటే మనకి అర్థం వాయువు అండి, గాలి. చంద్రుడు అంటే శశి. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. 17 క్వశ్చన్. కులం అనే పదానికి నానార్థం ఏది? ఆప్షన్ ఏ వంశం, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి పర్వతం, ఆప్షన్ డి గాలి. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. కులం అండి. కులానికి మనకి నానార్థం ఆప్షన్ ఏ వంశం అండి. అంతే కదా. నీ కులం ఏంటి, నీ వంశం ఏంటి అంటారు కదా. కులం అంటే వంశం అండి, నీ వంశం ఏంటి అని. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 18 క్వశ్చన్. నరుడు పదానికి ప్రకృతి వికృతి రూపం ఏది? ఆప్షన్ ఏ నరుడు మనిషి, ఆప్షన్ బి మనిషి నరుడు, ఆప్షన్ సి నరుడు నరుడు, ఆప్షన్ డి మనిషి మానవుడు. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. నరుడు అండి. ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రకృతి వికృతి అడిగారు కదా. ఆల్రెడీ ప్రకృతి ఇచ్చాడు అంటే నరుడు అంటే ఆప్షన్ ఏ కానీ సి కానీ అవుతుంది. అలా చూసుకోవాలండి. ఫస్ట్ ప్రకృతి రెండే కదండి, మనిషి కాదు, డి కాదు. నరుడు నరుడు. నరుడులో మనిషినా నరుడునా? నరుడు నరుడు. వికృతి నరుడు నరుడు అవ్వదు కదండి. నరుడు మనిషి అండి. ప్రకృతి అంటే ఒక పదమే కదండి. ఆ పదానికి సేమ్ అర్థం ఇచ్చేదాన్నే వికృతి అంటారండి. నరుడు అన్న మనిషి అన్న ఒకటే కదా. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నరుడు మనిషి. 19వ ప్రశ్న. ఆకాశానికి నిచ్చెన వేయడం అనే జాతీయానికి అర్థం ఏది? ఆప్షన్ ఏ చాలా కష్టపడడం, ఆప్షన్ బి అసాధ్యమైన పని చేయాలని ప్రయత్నించడం, ఆప్షన్ సి త్వరగా పని చేయడం, ఆప్షన్ డి ఇతరులకు సహాయం చేయడం. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆకాశానికి నిచ్చెన వేయడం అసలు వేయగలుగుతామండి? ఆకాశానికి నిచ్చెన మనం ప్రయత్నించిన వేయగలుగుతామా? ఆకాశం ఎంత దూరం ఉంటుందండి? అంత దూరం వేయలేం కదా. అంటే ఏమవుతుంది? ఆ పని అసాధ్యమైన పని చేయాలని ప్రయత్నించడం, అంతే కదండి. అది అసాధ్యం. నిచ్చెన వేయలేము ఆకాశానికి. అవును కదా. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చాలామంది అంటారు వాళ్ళు ఇక్కడ ఈ జాతీయం చాలాసార్లు యూజ్ చేస్తారండి. నేను ఒక్క రోజులో మొత్తం చదివేస్తా సిలబస్ అంతా అప్పుడు ఏమంటారండి? అది అసాధ్యం కదా, ఒక రోజులో చదవలేం కదా మొత్తం సిలబస్ అంతా. ఆకాశానికి నిచ్చెన వేయొద్దురా నువ్వు, ఒక రోజులో అవుతుందా అది అంటారు కదా. అలాగా ఆకాశానికి నిచ్చెన వేయడాన్ని ఆ సందర్భాల్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్. తనకు మాలిన ధర్మం అనే సామెత భావం ఏది? ఆప్షన్ ఏ తనకు నష్టం కలిగించుకొని ఇతరులకు మేలు చేయడం, ఆప్షన్ బి తనకు మాత్రమే మేలు చేసుకోవడం, ఆప్షన్ సి ధర్మంగా జీవించడం, ఆప్షన్ డి ఇతరులను గౌరవించడం. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. తనకు మాలిన ధర్మం అంటే తనకు నష్టం కలిగించుకుని ఇతరులకు మేలు చేయడాన్ని తనకు మాలిన ధర్మం అంటారండి. అంటారు కదా, ఇదేం దిక్కుమాలిన ధర్మం రా బాబు నువ్వు చెప్పింది, నీకు నష్టం జరిగితే ఎదుటివాడికి లాభం జరిగిద్ది అంటారు కదా. తనకు మాలిన ధర్మం అంటే తనకు నష్టం కలిగించుకుని ఇతరులకు మేలు చేయడం అనే ఒక సందర్భంలో ఈ సామెతను యూజ్ చేస్తారండి. 21వ ప్రశ్న. గలగల పారే గోదావరి ఈ ప్రయోగంలో ప్రధానంగా కనిపించే అలంకారం ఏది? ఆప్షన్ ఏ అనుప్రాస అలంకారం, ఆప్షన్ బి ఉపమాలంకారం, ఆప్షన్ సి రూపకం, ఆప్షన్ డి ఉత్ప్రేక్ష. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, గలగల పారే గోదావరి అంటే గా గా మళ్ళీ గా అనే హల్లు వచ్చింది కదా, అనే శబ్దం వచ్చింది కదా, అంటే రిపీట్ అవుతుంది. గా అనే హల్లు రిపీట్ అవుతుంది కదా, అంటే అనుప్రాస అలంకారం అండి ఇది. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. పిల్లలు మైదానంలో ఆడుతున్నారు అనే వాక్యంలో మైదానంలో ఏ విభక్తి? ఆప్షన్ ఏ చతుర్థి, ఆప్షన్ బి పంచమి, ఆప్షన్ సి షష్ఠి, ఆప్షన్ డి సప్తమి. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ ఇది. మైదానంలో ఏముందండి ఇక్కడ? లో అనే ప్రత్యయం ఉంది కదా, చాలా మంది ఈ ప్రత్యయమే చూస్తారండి. లో అనే ప్రత్యయం చూసి మనకి లో అనే ప్రత్యయం ఏ విభక్తిలో ఉంటది అని చెప్పి చూసుకుంటారు. లో లోపల షష్ఠి విభక్తి కదా, ఆన్సర్ షష్ఠి అని చెప్పి అనుకుంటారండి. కాదండి, ఇక్కడ ప్రత్యయం చూడకూడదు. మైదానంలో అంటే అదొక స్థలం, గ్రౌండ్ కదండి. మైదానంలో అంటే పిల్లలు మైదానంలో ఆడుతున్నారంటే గ్రౌండ్ లో ఆడుతున్నారు, ఒక స్థలాన్ని తెలియజేస్తుంది మైదానంలో అనేది. అంటే సప్తమి విభక్తి అండి. మనం కారకాల్లో చెప్పుకున్నాము సప్తమ విభక్తి, మనం విభక్తులు కారకాలు చెప్పుకున్నాము. పార్ట్ 2 వీడియో మన ఛానల్లో ఉంది, విభక్తులు కారకాలు అని చెప్పి. అది చూస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఆన్సర్ సప్తమి విభక్తి. నెక్స్ట్, రాముడు పుస్తకం చదువుతున్నాడు అనే వాక్యంలో చదువుతున్నాడు అంటే ఏ కాలానికి చెందిందని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ భూతకాలం, ఆప్షన్ బి వర్తమాన కాలం, ఆప్షన్ సి భవిష్యత్ కాలం, ఆప్షన్ డి ఏ కాలము కాదు. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. రాముడు పుస్తకం చదువుతున్నాడు అంటే చదువుతున్నాడు అంటండి, ఇప్పుడు చదువుతున్నాడు అంటే ఇప్పుడు ఈ ప్రెజెంట్లో చదువుతున్నాడు అంటే వర్తమాన కాలం అండి. భూతకాలం అంటే ఫాస్ట్ అండి, అయిపోయిన కాలాన్ని. భవిష్యత్ అంటే ఫ్యూచర్ అండి. ఏ కాలము కాదంటే అసలు ఏ కాలము కాదు, అస్సాం. ఓకేనా? వర్తమాన కాలం అండి అంటే ప్రెజెంట్. చదువుతున్నాడు కదా, ఇప్పుడు చదువుతున్నాడు అంటే వర్తమాన కాలం. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 24th క్వశ్చన్. కమల అనే పదంలో 3 అక్షరాలను పరిశీలిస్తే ఏ గణం? ఆప్షన్ ఏ యాగణం, ఆప్షన్ బి మాగణం, ఆప్షన్ సి నాగణం, ఆప్షన్ డి సాగణం. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. మనం అసలు ఇది ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనకి లఘువులు అంటే ఏంటి, గురువులు అంటే ఏంటి అనేది తెలియాలండి. మనకి ఫస్ట్ గురువు లఘువు అని చెప్పి 2 ఉంటాయి కదా. గురువు అంటే 2 మాత్రల కాలంలో చదివేదాన్ని గురువు అంటారండి. లఘువు అంటే 1 మాత్ర కాలంలో చదివేదాన్ని లఘువు అంటారండి. అంటే ఇప్పుడు 2 మాత్రల కాలం అంటే కకి దీర్ఘమిస్తే కా, గకి దీర్ఘమిస్తే కా, ఆకి గుడి దీర్ఘమిస్తే కి, అలాగే దీర్ఘాలు వచ్చేయన్నీ 2 మాత్రల కాలంలో చదువుతాం, అవన్నీ గురువులండి. లఘువు అంటే ఏంటంటే మనకి 1 మాత్ర కాలంలో, అంటే మనకి కా, గా, లా, పా, ని అవన్నీ కూడా మనకి లఘువులు అండి. ఇక్కడ కమల అంటే కా అనేది 1 మాత్ర కాలంలో చదువుతున్నాం కదండి, దీర్ఘం లేదు కదా, అంటే లఘువు అండి. మా అంటే 1 మాత్ర కాలంలోనే చదువుతున్నాం కదా, అది లఘువు అండి. మనకి లా అన్నా సరే లఘువేనండి. ఈ 3 లఘువులు ఏ గణంలో వస్తాయంటే మనకి నా గణంలో వస్తాయండి. ఓకేనా? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కమల అనేది నా గణం. 3 లఘువులు వస్తే అది నా గణం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఫైనల్ క్వశ్చన్ అండి ఇది, 25th క్వశ్చన్. లోకా ప్లస్ ఈశ్వరుడు అది ఏ సంధి అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లోకేశ్వరుడు, ఆప్షన్ బి లోకా ఈశ్వరుడు, ఆప్షన్ సి లోకీశ్వరుడు, ఆప్షన్ డి లోకస్వరుడు అని అడుగుతున్నారు. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్లో పెట్టండి. లోకా ప్లస్ ఈశ్వరుడు లోకేశ్వరుడు అండి, అంతే కదా. ఇది ఏ సంధి అవుతుందండి? లోక ఆ వస్తుంది, ప్లస్ ఈశ్వరుడు ఈ వస్తుంది. ఆ ఈ వచ్చినప్పుడు లోకేశ్వరుడు ఏ వస్తుంది అంటే ఇది గుణసంధి అండి. ఓకేనా? సంధి పేరు గుణసంధి. ఆ ఈ వచ్చినప్పుడు మనకి ఏ కారం వస్తే మనకి అది గుణసంధి కదా. ఫైనల్గా అయిపోయిందండి క్విజ్ అయితే. మనకి సెకండ్ క్విజ్ కూడా అయిపోయింది. చాలా డేస్ నుంచి నేను పెట్టాలనుకున్న సెకండ్ క్విజ్ ఇప్పటికి అయ్యింది. మీ ఆన్సర్స్ నేను చెప్పినట్టే పెట్టారు కదా, ఒక మెసేజ్లోనే మొత్తం అన్నీ పెట్టారు కదా. చూద్దాం ఎలా పెడతారో. ఫస్ట్ క్విజ్ అయితే అసలు బీభత్సంగా పెట్టేశారు, నాకు అర్థం కాలేదు అసలు ఫస్ట్. అందుకే నేను చెప్పాను సెకండ్ క్విజ్ ఎలా పెడతారో చూస్తా. నెక్స్ట్ థర్డ్ క్విజ్ అప్పుడు చెప్తాను నేను మీకు ఎలా పెట్టారో ఏంటా అని చెప్పి. నేను మార్క్స్ కూడా ఇస్తాను. 25కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి కూడా నేను కంపల్సరీ ప్రతి ఒక్కరి ఆప్షన్స్ చూస్తాను. వాటిని నేను చూసి నేను కరెక్ట్ పెట్టారా రాంగ్ పెట్టారా చూసుకుని వాళ్ళకి మార్క్స్ కూడా నేను ప్రతి ఒక్కరికి పెడతాను. నెక్స్ట్ వీడియో మనం ఏం చేసుకుందామంటే జీకేకి సంబంధించి చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ కదా డిఎస్సికి. సో జీకే గురించి చేసుకుందాము. అండ్ ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియో డైరెక్ట్గా వస్తుంది మీ ఫోన్లోకి. ఓకేనా? ఈ క్వశ్చన్స్ కనుక మీకు యూస్ఫుల్ అయ్యి ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి అనిపిస్తే కనుక తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. చూస్తారు కానీ లైక్ మట్టికి చేయట్లేదండి, లైక్ చేయాలి. ఓకేనా? లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.